హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి పన్నీర్ బుర్జియా ఎలా రెడీ చేయాలో, అంటే పన్నీరు వేపుడు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ బుర్జియా అంటారు కదా, మనం నార్త్ స్టైల్లో కాబట్టి పన్నీర్ బుర్జియా అని చెప్పాను. మన తయారీ విధానం: ఇక్కడ 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక్క ఉల్లిపాయ వేసానండి, ఎక్కువ కాదు, ఒక్క ఉల్లిపాయ వేసాను. ఇక్కడ ఒక్క ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. అంటే బాగా ఏమి కలర్ అవసరం లేదు, మామూలుగా మనకి వేగితే చాలు, అంత వేగితే సరిపోతుందండి. కానీ బాగా వేయించుకోండి, బాగుంటుంది. అది కొంచెం వేగాక ఇక్కడ పచ్చిమిర్చి వేసాను, ఒక 2-3 వేసుకోండి, బాగుంటుంది. దీంట్లో పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. ఈ పన్నీర్ బుర్జియాకి చాలా బాగుంటుందండి. చూసారు కదా, అది కూడా బాగా వేగిపోయాక ఇక్కడ పన్నీర్ బుర్జియాలో స్పెషల్గా వేసేది ఏంటంటే క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసి తరుక్కుని వేసేసుకున్నారంటే కనుక అద్దరిపోతుందండి. ఈ పన్నీర్ బుర్జీకి ఈ క్యాప్సికమ్ వేయడం వల్ల మరింత టేస్ట్ వచ్చి చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ పన్నీర్ బుర్జియాకైతే చాలా బాగుంటుంది. పన్నీర్ ఫ్రూట్ అనే చెప్పుకోవాలి, మనకి ఎగ్ ఫ్రూట్ ఎలాగంటామో ఆ విధంగా. ఇక్కడ ఒక టమాటా వేసానండి, చిన్ని ముక్క, అది ఒక్క టమాటా కన్నా కొంచెం తక్కువే వేసాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలండి, మంచి టేస్ట్ అనేది వస్తుంది పన్నీర్ బుర్జీకి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీరు ట్రై చేస్తారు కదా, ఎవరైనా ట్రై చేయొచ్చండి, బాగుంటుంది. చూసారు కదా, ఈ ఎంతో పుష్టికరమైన ఫుడ్ అని అనుకోవాలి. ఎంత బాగుందో చూసారా, అంటే మనకి హెల్దీ కదండి ఇప్పుడు. అందుకోసమే పన్నీర్ బుర్జియా కానీ, పన్నీర్ కూర కానీ, గ్రేవీ కానీ, పన్నీర్ టీకా కానీ ఇవన్నీ కూడా చాలా మంచిది, పాలకు సంబంధించింది కాబట్టి కాల్షియం ఉంటుంది. చూసారా, అలా వేగిపోయాక నూనె కొంచెం విడిచాక అలా తర్వాత మీరు మీ ఇష్టం అండి, కారం తినేవాళ్ళు అయితే ఎక్కువ కారం వేసుకోవచ్చు. పన్నీర్ బుర్జియా కాబట్టి ఎక్కువ అవసరం లేదు. ఇక్కడ రుచికి తగ్గంత ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. ఒక చిటికెడు పసుపు వేసాను. దీంట్లో ఎక్కువగా పసుపు పట్టదండి, మనకి తెల్లగా ఉంటేనే బాగుంటుంది పన్నీర్ కాబట్టి. దీంట్లోనే ఒక చిటికెడు అంతా కారం వేసాను, ఎక్కువ కాదండి. కారం వేసుకోకపోయినా పర్వాలేదు, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, కమ్మగా ఉంటుంది. కమ్మగా ఉండి నోట్లోకి టకటగా వెళ్ళిపోతుంది. అంతేనండి, లిటిల్ క్లోజ్ చేసి 1 నిమిషం తర్వాత చూస్తే మనం చూసారు కదా, మనకి నూనె అంతా సపరేట్ అయిపోయింది, ముక్కలు సపరేట్ అయినాయి. ఇప్పుడు ఈ టైంలోనే మనం పన్నీరు నేను ఇంట్లోనే చేశానండి. ఇది లీటర్ పాలు ఎరగొట్టి చేశాను. కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇలా ముక్కలుగా ఎందుకు వదిలేసానంటే నాకు బుర్జియా కావాలని. మీకు కావాలంటే ముక్కలుగా ఎలా కట్ చేసుకోవాలి, ఎలా చేయాలి, పన్నీర్ తయారీ విధానం ఎలాగా, అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం ఇంట్లోనే పాలు తెచ్చుకుంటే 2 లీటర్ పాలు తెచ్చుకుంటే మనం ఇంట్లోనే 1 లీటర్ పాలు కానీ 2 లీటర్ పాలు కానీ తెచ్చుకుంటే మనకి ఇంట్లోనే ఒక 6గురు తినొచ్చండి. ఆ విధంగా నేను చూపించేస్తాను నెక్స్ట్. చూస్తారు కదా, ఈ పన్నీర్ బుర్జియా అయితే మాట రోటీస్ కానీ పరాటాస్ కానీ కమ్మగా వెళ్ళిపోతుంది. ఇది గరం మసాలా, ఇంట్లో హోమ్ మేడ్ గరం మసాలా అండి, బయటది అస్సలు కాదు. మీరేం టెన్షన్ పడవసరం లేదు, ఇంట్లోనే మనం కమ్మగా చేసాం కదండి మన మధ్యలో, అదే గరం మసాలా భలే ఉంటుంది. ఈ పన్నీర్ బుర్జియాకి అయితే అదిరిపోతుందండి. పన్నీర్ బుర్జియా అంటే నాకు చాలా ఇష్టం, మీకు ఇష్టమేనా? నాకైతే అద్దరిపోయే టేస్ట్ ఉంటుందండి పన్నీర్ బుర్జియా కానీ పన్నీర్ కానీ ఏదైనా కూడా నాకు చాలా ఇష్టం. పన్నీర్ టీకా కానీ మేము బయటకు వెళ్ళినప్పుడల్లా ఎప్పుడైనా కూడా అదే ఇలాగా ఒక బౌల్లోకి మనం సర్వ్ చేసేసుకోవాలండి. మన వీడియో నచ్చినట్టయితే కనుక ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మర్చిపోరు కదూ, అస్సలు మర్చిపోద్దండి. మన వీడియో నచ్చిందనుకుంటే లైక్ కొట్టండి. లైక్ కొట్టాక మన వీడియో నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా బయట వాళ్ళు కానీ మీరు ప్రిఫర్ చేయండి. ఈ వీడియో బాగుంది, వీళ్ళది బాగుంటుంది వీడియో అని మీకు నచ్చినట్లయితే కనుక వేరే వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ లైక్ చేయించండి. చూస్తారు కదా, మన వీడియో నచ్చిందా?
చూసారు కదా, పన్నీర్ బుర్జియా రెడీ అయిపోయింది. రోటీస్తో అద్దరిపోతుంది. జొన్న రొట్టెతో మరింత బాగుంటుంది. రోటీస్కి అయితే ఇంకా బాగుంటుంది. మీరు దేంతో తిన్నా చాలా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. రైస్లో కొంచెం అంతగా టేస్ట్ ఉండదు, కానీ రోటీస్లోకి అయితే అద్దరిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మీరు. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది రోల్స్ కూడా చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఎగ్ రోల్ కానీ వేరే ఏదైనా కానీ ట్రై చేయొచ్చు. బాగుంది కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ నచ్చిందా అయితే వేరే వాళ్ళకి ప్రిఫర్